శ్రీమాత్రే నమః. అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ముందుగా అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ గురు పౌర్ణమి రోజున మన గురుమూర్తి అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క మహత్యం గురించి తెలియజేసినటువంటి ఒక కథ గురించి తెలుసుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. పూర్వం మహాబలీపురం అనే గ్రామంలో గోడునాథుడైనటువంటి ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఎందరో పిల్లలు పుట్టి చనిపోతారు. పాపం ఆ దుఃఖం భరించలేక వారి దంపతులు దత్తాత్రేయ స్వామి వారిని నిష్టగా పూజిస్తూ ఉండేవారు. స్వామి అనుగ్రహం వలన వారికి కొంతకాలానికి ఒక చక్కని మగబిడ్డ కలుగుతాడు. అతనికి దత్తాత్రేయుడు అని పేరు పెట్టుకుంటారు. అల్లారు ముద్దుగా పెరిగినటువంటి ఆ పిల్లవాడికి 5వ ఏటనే ఉపనయనం కూడా చేస్తారు. 12వ సంవత్సరంలో రూపవతి సుగుణాల రాశి అయినటువంటి సావిత్రి అనే అమ్మాయితో వివాహం చేస్తారు. ఆ దంపతులు సుగుణాలలోనూ సౌందర్యాలలోనూ సమానులైనటువంటి రాతి మన్మధుల వలె చక్కగా సుఖిస్తూ చర్మ తత్పరులై పరస్పర ప్రేమానురాగాలతో ఉత్తమమైనటువంటి గృహస్థ జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. అయితే పాపం అలా ఉండగా విధివశాత్తు తత్వానికి 16వ సంవత్సరంలోకి తీవ్రంగా జబ్బు చేస్తుంది. దత్తాత్రేయుడు ఎన్ని చికిత్సలు చేయించినా తగ్గదు. అతనికి అన్నద్వేషం కలిగినప్పటి నుండి కేవలం ద్రవాహారమే తీసుకుంటూ ఉన్నందున నిత్యోపవాసిగా ఉండేవాడు. ఆ విధంగా 3 సంవత్సరాల పాటు గడిచేసరికి అది క్షయవ్యాధిగా పరిణమిస్తుంది. అతని భార్య కూడా అతను తినగా మిగిలినటువంటి అన్నం మాత్రమే తింటూ ప్రతిరోజు కూడా అతని సేవలోనే గడుపుతూ ఉండేది. పాపం అలా ఆయనకు సేవ చేస్తూ చేస్తూ ఆ పతివ్రత కూడా బాగా చిక్కిపోతుంది. భర్త రోగంతో బాధపడుతూ ఉన్నటువంటి కారణంగా ఆమె కూడా అతని వలె అలంకారం కూడా చేసుకోక కేవలం పాత చీర మాత్రమే ధరించేది. జుట్టు కూడా దువ్వుకునేది కాదు. ఆమె జుట్టు జడలు కట్టింది. చిక్కి శల్యమైనటువంటి ఆమెను అత్తమామలు ఎంతగా వాదించినా కూడా వినకుండా భర్తే ప్రత్యక్ష దైవమన్న భావనతో ఆయనను సేవిస్తూ ఉంది. తనకు ఉన్నటువంటి స్త్రీ సంపదలన్నీ కూడా పక్కన పెట్టి ఆమె ఎంతో మంది దైవజ్ఞులు చెప్పినటువంటి వ్రతాలు, పూజలు, శాంతులు ఎన్నో చేయిస్తుంది. ఎందరెందరో వైద్యులు వచ్చి వారిచ్చినటువంటి మందులను కూడా వాడుతుంది. అలా 3 సంవత్సరాలు గడుస్తాయి. కాని దత్తుని యొక్క పరిస్థితి మాత్రం కించైనా మెరుగవుపోయేసరికి అందరూ ఇక ఆశలు వదులుకుంటారు. అతని పైన అతని తల్లిదండ్రులు ఎంతో దుఃఖించి దత్తాత్రేయ స్వామి వారిని తలుచుకుని ఇలా మొరపెట్టుకునేవారి, స్వామి దత్తాత్రేయ, నిన్ను సేవించి ఈ కొడుకును పొందిన తర్వాత కూడా మేము వెనుకటి దుఃఖం అంతా కూడా మర్చిపోయాం. నీకు తెలిసిన విషయమే కదా, మరి ఇప్పుడు ఇతన్ని కూడా నువ్వు మాకు దక్కించకుంటే మేము ఇంకా ఏం చూసుకుని బ్రతకాలి స్వామి అని వారు అలా దుఃఖిస్తుంటే దత్తుడు వారిని చూసి వారిని ఓడిస్తూ, అమ్మా, మనకెంత రుణానుబంధం ఉంటుందో అంతవరకే ప్రాప్తం ఉంటుంది. కాని అంతకు మించినటువంటి ఆశ పెట్టుకుంటే దక్కేది ఏదీ లేదమ్మా. కాబట్టి మీరు నా కోసం దుఃఖించవద్దు అని చెబుతూ ఉండేవాడు. ఆ మాటలు వినగానే వారికి ఇంకా ఎక్కువ దుఃఖం వచ్చేది. అతను దుఃఖిస్తూ తన తల్లితో ఇలా అంటాడు, అమ్మా, అంతా కూడా ఈశ్వరుడి యొక్క ఆధీనంలో ఉంటుంది. మన చేతిలో ఏముంది చెప్పు? నువ్వు నాకు ఒక గడియసేపు పాలిచ్చినటువంటి రుణమైనా నేను ఎంతవరకు తీర్చుకోలేకపోయాగా తల్లి. నేను నీకు కష్టాలే తెచ్చిపెట్టాను, మిమ్మల్ని కొంచెమైనా సుఖపెట్టలేకపోయానంటూ పాపం బాధపడేవాడు. ఇక తన భార్యతో ఇలా చెప్తాడు, ప్రేయసి, నాకిక కాలం తీరిపోతుంది. నువ్వు నాకు చేసినటువంటి సేవకు, నా కోసం పడినటువంటి కష్టాలకు అంతే లేకుండా పోయింది. గత జన్మలో నీవు నాకు పరమశత్రువు కాబోలు నిన్ను ఇలా బాధిస్తున్నాను. ఇక ముందు కూడా నీకు అందలేదని చెప్పి భయపడనవసరం లేదు. నా తల్లిదండ్రులు నిన్ను కన్న కూతురులా చూసుకుంటారు. అయినా నీకు ఇష్టం లేకపోతే నీవు పుట్టింటికి వెళ్ళిపోవచ్చు. నీతో కాపురం చేసే అదృష్టం నాకు కించెంతైనా లేదు. దౌర్భాగ్యుడు అయినటువంటి నన్ను కట్టుకున్న క్షణంలోనే నీ సౌభాగ్యం మంట కలిసిపోయిందని చెప్పి బాధపడుతూ ఉండేవాడు. పాపం ఆ మాటలు విన్నటువంటి సావిత్రి ఆ మాటలు భరించలేక చెవులు మూసుకుని ఏడుస్తూ, స్వామి, మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారా? మీకంటే నాకు వేరే గతి ఏముంది? భార్యకు భర్తే కదా దిక్కు, తల్లిదండ్రులు కారు. నేను మీ శరీరంలో అర్ధ భాగాన్ని సుమా. నా ప్రాణమైన మిమ్మల్ని వదిలిపోతే అసలు నేను ఇంకా ఎలా బ్రతకాలి? నా శరీరంలో ప్రాణం ఎలా ఉంటుందనుకుంటున్నారు?
మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటానంటూ ఉండేది. సావిత్రి మాటలు వినగానే ఆ వృద్ధ దంపతులకు గుండెలు బద్దలయ్యి, సావిత్రి, అయ్యో, మీరే ఇలా దుఃఖపడితే ఎలా చెప్పండి? మీరు ధైర్యంగా ఉండాలి. నా ప్రాణేశ్వరునికి ఎలాంటి భయం లేదు. అందరం కలిసి భగవంతుణ్ణి ప్రార్థిద్దాం అంటూ వారందరికీ కూడా ధైర్యం చెబుతూ ఉండేది. అలా ఆమె ఒకనాడు గాలి మార్పు కోసం అతన్ని ఎక్కడికైనా తీసుకువెళ్లాలని చెప్పి అనుకుంటుంది. అప్పుడు ఒక గ్రామస్తుడు, ఏమమ్మా, మీరు దత్తభక్తులు కదా, దత్తావతారమైనటువంటి స్వామివారు ఆయన వెళ్తున్నారు. అందరూ కూడా తెలిసిన విషయమే. ఆయన దగ్గరకు వెళ్ళండి, అక్కడ ఎందరికో మంచి జరుగుతుంది కదా అని చూస్తాడు. అప్పుడు సావిత్రి అత్తమామలకు నమస్కరించి గంధర్వపురంలో ఉన్నటువంటి నృసింహ సరస్వతి అనేటువంటి మహనీయులు ఉన్నారట. వారి అనుగ్రహం వల్ల నా భర్తకు మరలా ఆరోగ్యం వస్తుంది. నాకైతే నమ్మకం ఉంది. ఎందుకంటే సాక్షాత్తు ఆయన దత్తస్వరూపమని ఎందరి నోటో విన్నాను. ఆ స్వామి మహిమ గురించి ఎందరెందరో చెప్పగా కూడా విన్నాను. మేము అక్కడికి వెళ్ళడానికి మాకు ఆజ్ఞ ఇవ్వాల్సిందే అంటూ వారి కాళ్ల మీద పడి వేడుకుంటుంది. అప్పుడు ఆ వృద్ధులు తాము ఆశలు వదులుకున్నటువంటి బిడ్డ ఎలాగైనా సరే బ్రతికితే చాలని చెప్పి అందుకు అనుమతించి తగినటువంటి ఏర్పాట్లు చేస్తారు. ఆమె తన అత్తమామలతో, మీరు ధైర్యంగా ఉండండి, ఆ గురుదేవుడే నా భర్తను రక్షించగలడని చెప్పి వారికి నమస్కరించి సెలవు తీసుకుని బయలుదేరుతుంది. ఆ యువతి యొక్క ధైర్యానికి ఆ వృద్ధ దంపతులు అబ్బురపడి, అమ్మాయి, దత్తస్వామి అనుగ్రహం వలన మా అబ్బాయి చిరంజీవిగాక, సౌభాగ్యవతి భవ అంటూ హృదయపూర్వకంగా ఆశీర్వదించి ఆమెకు వీడ్కోలు చెబుతారు. ఇక సావిత్రి తన భర్తకు ఏమాత్రం శ్రమ కలగకుండా పల్లకిలో మెత్తని పడక ఏర్పాటు చేసి బోయిలను మెల్లగా నడవమని చెప్తుంది. ఆ విధంగా వారు 3 రోజుల పాటు ప్రయాణం చేసి గంధర్వ నగరానికి సమీపిస్తారు. అలా సావిత్రి అక్కడక్కడా పల్లకి దింపి స్వామివారి గురించి అడుగుతూ తెలుసుకుంటూ ఉంటుంది. అంత దూరం ప్రయాణం చేసి అలసిపోయినందువల్ల దత్తుడికి కాస్త రోగబాధలు ఇంకా ఎక్కువైతాయి. అవమాన దశ సమీపించిందా అన్నట్లుగా అతను పాపం బాధతో గిలగిలలాడుతూ ఉంటాడు. ఎలాగో పల్లకిని గంధర్వపురం చేర్చి అక్కడ ఒక చోట దింపి సావిత్రి త్వరగా వెళ్లి స్వామివారు ఎక్కడ ఉంటారని చెప్పి ఆ ఊర్లో ఉన్న వారందరినీ కూడా అడుగుతూ ఉంటుంది. వాళ్ళు స్వామివారు అనుష్ఠానానికి సంగమం వద్దకు వెళ్లారు అని, జుతార్ అతన్ని అక్కడకు తీసుకుని వెళ్దాం అని చెప్పి సావిత్రి పల్లకి వద్దకు వచ్చేసరికి దత్తుడు మరణిస్తాడు. ఇక ఆమె గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది. ఆమె పెట్టుకున్నటువంటి ఆశలన్నీ కూడా పటాపంచులయ్యాయి కదా. ఆ శోకం భరించలేక ఆమె కత్తుతో పొడుచుకోబోతుంటే అక్కడ ఉన్న వారందరూ కూడా అడ్డు వచ్చి ఆపుతారు. ఆమె దుఃఖిస్తూ, అయ్యో స్వామి, నాకు ఇదేం గతి, ఓ గురుమూర్తి దత్తాత్రేయ, మీరే ప్రాణరక్షకులని చెప్పి భావించానే. గుప్పెడంత ఆశతో ఎంతో దూరం నుండి కాలి నడుచుకుంటూ వచ్చానే, కాని నా పని ఎలా ఉందో తెలుసా? దైవానుగ్రహం కోసం వెళ్లిన వాడి మీద ఆలయమే విరిగిపడినట్లుగా, నీడను చేరుకోబోయిన వాడి మీద ఆ చెట్టే విరిగిపడినట్లుగా, మంచి నీటికని పోయినవాడు మొసలి నోట్లో పడినట్లుగా, నా భర్తను బ్రతికించుకోవటానికి ఇక్కడికి నేనొస్తే నేనే అతన్ని పోగొట్టుకున్నానే. నా గతి పులిబారి నుండి తప్పించుకునేటువంటి గోవు గోమాంసం తినేటువంటి యవనుడి పాలిట పడిన నాకు తెలియకుండానే నేను నా భర్తను చంపిన దాన్నయ్యాను. వృద్ధులైనటువంటి అత్తమామలకు ఒక్కగానొక్కడైన వారి బిడ్డను దూరం చేసి ఇలా దేశం కానటువంటి దేశంలో దిక్కులేని చావు చచ్చేలా చేశానని హృదయ విదారకంగా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడ చేరినటువంటి వారిలో కొందరంటారు, అమ్మాయి, ఇలా ఏడ్చినందువల్ల లాభం ఏమీ లేదు. విధిలిఖితం విష్ణువైనా విడిచిపెడుతుందా అని తెలియజెప్పాలని చూస్తారు. కాని వయసులో చిన్నదైనటువంటి ఆమెకు అతని సహచర్యంలో మధురమైనటువంటి కొన్ని స్మృతులు గుర్తుకు వచ్చి ఆమె హృదయాన్ని కలిచివేస్తూ ఉంటాయి. ఆమె దీనాతి దీనంగా వారందరితో ఇలా అంటుంది, అమ్మలారా, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎవరి అండను ఉండాలి? నా ప్రాణనాథుడు మరణించాక అసలు నేను ఎలా బ్రతకాలి? నా భర్త అయినటువంటి సుగుణ సంపన్నుడు ఈ లోకంలో మరెవ్వరూ లేరు. చిన్నప్పుడు గౌరీ వ్రతం చేశాను. వివాహమయ్యాక భవానీ పూజలు చేశాను. అఖండ సౌభాగ్య వ్రతమని ఎన్నో పూజలను శ్రద్ధగా చేశాను. ఆ పుణ్యమంతా ఏమైపోయిందంటారు? నా మాంగళ్య రక్షణ కోసం నా నగలన్నీ వదులుకున్నాను.
అందుకు ఫలితం చివరకు నాకీ పసుపు తాడైనా దక్కకపోవడమేనా అని దుఃఖిస్తూ ఆ శవం మీద పడి, స్వామి నన్ను విడిచి ఎక్కడికి వెళ్లారు? మీరు లేకుండా నేనెలా బ్రతకాలి? అయ్యో, ఈ వార్త విన్న వెంటనే మీ తల్లిదండ్రులు మరణిస్తారే, వారి బిడ్డను ఎలాగైనా బ్రతికిస్తానని చెప్పి వారిని నమ్మించి మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకుని వచ్చాను. నేను ఈ పని చేసినందువల్ల ముగ్గురి ప్రాణాలను తీసినటువంటి దోషిని అయ్యాను. నేనిప్పుడు వారికి ముఖం ఎలా చూపించాలి? నేను కూడా మీతో పాటే వస్తానంటూ హృదయ విదారకంగా శోకిస్తూ ఉంటుంది. అంతలో అక్కడకు మెడలో రుద్రాక్షమాలలతో, చేతిలో శూలము, శరీరం నిండా భస్మం ధరించినటువంటి ఒక తపస్వి వచ్చి సావిత్రికి ఇలా వివేకాన్ని ఉపదేశిస్తాడు. పిచ్చిదానా, నువ్విలా ఏడ్చి ఏడ్చి ఏమిటి ప్రయోజనం? నుదుటి రాత మారదు కదా, పోయిన ప్రాణం తిరిగొస్తుందా? ఈ భూమి మీద చనిపోకుండా శాశ్వతంగా ఎవరైనా నిలిచి ఉన్నారా? అయినా ఇతను ఎక్కడికి పోయాడు అనుకుంటున్నావు? ఒక్కసారి ఆలోచించు. అసలు నీవెవరు? ఎక్కడి నుండి వచ్చావో చెప్పు. ప్రవాహంలో ఎక్కడి నుండో కలుసుకున్నటువంటి కట్టెలాగా ఈ భూమిపై జీవులందరూ కలుసుకుంటారు. కొద్ది సమయం కాగానే అలాగే విడిపోతారు. పక్షులు సంధ్యాకాలంలో గూటికి చేరుకున్నట్లుగా జీవులు మరలా ఎక్కడి నుండి వస్తాయో అక్కడికే చేరుకుంటాయి. నీటి నుండి వచ్చే బుడగవలే ఈ శరీరాలు వచ్చి కొంతసేపుండి మరలా మరలా నశించిపోయేవే కదా. పుట్టేవాడు, చనిపోయేవాడు వాటిలో ఎక్కడున్నారు? అతనెవరో మాయావసులే అలాంటి జీవులను నావి, నా వాళ్ళు అనుకోవటం ఒక భ్రాంతి. ఇతని తత్వం ఆలోచించకుండా ఆ శరీరమే నీ భర్త అనుకుంటున్నావు. జీవుడు కర్మ వలన శరీరాన్ని తరిస్తాడు. కర్మ త్రిగుణాల వలన ఏర్పడినటువంటి ఈ శరీరం సుఖదుఖాలతో కలుగుతుంది. గుణాలన్నీయూ మాయ వలన ఉన్నట్లుగా కనిపిస్తాయి, కాని నిజానికి అసలు లేనే లేవు. త్రిగుణాత్మకమైనది మాయే కాని ఆత్మ కాదు. పుట్టుక, చావు మొదలైనటువంటి వికారలేనటువంటి ఆత్మకు త్రిగుణాలతో ఎలాంటి సంబంధమూ లేదు. ఆ జీవుడు అవిద్య వలన కర్మబంధంలో చెక్కి ఈ సంసారంలో పడి ఈదులాడుతున్నంత వరకే సుఖదుఖాలు అనుభవిస్తాడు. ఇక మృత్యువంటావా? సుదీర్ఘమైనటువంటి ఆయువు కలిగినటువంటి దేవతలు కూడా బలపాతంలో నశించవలసిందే. ఇక మానవుడి సంగతి చెప్పాలా? కాలం వల్ల పుట్టిదాని కదీనమైనటువంటి ఈ శరీరం స్థిరంగా ఉండటం ఎలా సాధ్యమవుతుంది? ఇలా కాలం, కర్మ త్రిగుణాలను లోపడి ఉన్నటువంటి భౌతికమైనటువంటి శరీరం పుట్టినందుకు సంతోషమే కాని మరణించేందుకు దుఃఖము అవసరమే లేదు. గర్భంలో పడింది మొదలు ముసలివాడయ్యే వరకు వెనుక చేసుకున్నటువంటి కరువును అనుసరించి ఎప్పుడోకప్పుడు మరణించక ఎవరికీ తప్పదు. ఆ మధ్యకాలంలో ఎవరైనా వారి వారి యొక్క విధిరాతలను అనుసరించి ఎక్కడ ఏ సమయంలో ఎలాంటి సుఖదుఖాలు అనుభవించాలో అలాంటివి ఎవరైనా అనుభవించాల్సిందే. కాని వాటిని నివారించడం ఎవరితరం? ఎప్పుడైనా ప్రాయశ్చిత కర్మల ద్వారా దుష్కర్మలు నశింప చేసుకోవచ్చు, కాని కాలగతిని నియమించడం ఎవరితరం కాదు. ఇప్పటి మీ సంబంధమే నిజమే అయితే గత జన్మలో నీకు ఎవరితో ఎలాంటి సంబంధం ఉందో చెప్పగలవా? లేక వచ్చే జన్మలో నీకు ఏం జరుగుతుందో చెప్పగలవా? ఇది ఆలోచించకుండా వ్యర్థంగా ఎందుకమ్మా బాధపడతావు? రక్తము, మాంసము, శ్లేషము ఉన్నటువంటి ధాతువులతో చేయబడిన ఈ పంచభౌతిక శరీరం నాది అనుకోవడం సరేనా? ఇంతకు నువ్వు శోకించేది ఇలాంటి తోలుబొమ్మ కోసమే కదా. ఇకనైనా ఈ శోకాన్ని నిగ్రహించుకుని ఈ జన్మచక్రం నుండి బయటపడే మార్గాన్ని ఆలోచించుకో అని అంటాడు ఆ తపస్వి. ఆ బోధన విని సావిత్రి కొంచెం తమాయించుకుని ఆ యొక్క తపస్వి పాదాలకు నమస్కరించి, స్వామి, నాకు ఎలాగైనా సరే తరుణోపాయం చెప్పండి. మీరు చెప్పిన విధంగా చేస్తాను. దయాసాగరా, ప్రస్తుతం నాకు మీరే తల్లి, మీరే తండ్రి. నేను ఈ సంసారం నుండి తరించినట్టు మార్గం గురించి నాకు తప్పకుండా ఉపదేశించండి అంటూ బోరుని ఏడుస్తూ వేడుకుంటుంది. అప్పుడు ఆ యొక్క యోగీశ్వరుడు సావిత్రితో ఇలా చెబుతాడు. సాధ్వి, స్త్రీలు ఆచరించవలసినటువంటి ధర్మం గురించి చెబుతాను విను. స్త్రీలు ఎప్పుడూ కూడా తమ పతిని శ్రీహరిగా భావించి సేవ చేయాలి. విసుగన్నది లేకుండా అతిథులను ఆదరించాలి. భర్త అనుమతి లేకుండా ఏ దానం చేయకూడదు. సాధ్యమైనంత వరకు పొరుగులకు పోకుండా తప్పనిసరి అయినప్పుడు తల వంచుకుని వెళ్ళాలి. దుశీలరమైనటువంటి స్త్రీలతో స్నేహం చేయకూడదు. ఉత్సవాలకు అని, యాత్రలకని ఒంటరిగా వెళ్ళకూడదు. ఇరుగు పొరుగు శ్రీమంతులను చూసి
భర్త అసమర్థులని నిందించకూడదు. యాత్రికులు యాత్రకు పోతుంటే తాను కూడా పోవాలి అని అనుకోకూడదు. ప్రతి సేవయే యాత్రగా, పతి పాదోకమే తీర్థంగా పతివ్రత భావించాలి. భర్త లోబి అయినా, రోగి అయినా, వికలాంగుడైనా అతన్నే పరమేశ్వరుడు భావించి అతన్నే పూజించాలి. అలాంటి పతివ్రతను చూసి త్రిమూర్తులు కూడా సంతోషిస్తారు. అలా చేయకుండా యథేచ్ఛగా సంచరిస్తే ఆమె పుణ్యమంతా నశించి నరకానికి వెళుతుంది అంటూ కొన్ని ఉపదేశాలను బోధిస్తాడు ఆ తపస్వి. ఆ తర్వాత, చూడమ్మా, బృహస్పతి చెప్పినటువంటి ధర్మాలలో భర్త చనిపోయినటువంటి స్త్రీ ధైర్యం కలగాలి. అయితే సహగమనం చేయవలను. కాబట్టి అమ్మాయి, నువ్వు శోకాన్ని విడిచి నీకు కనుక శ్రేయస్కరం అనిపిస్తే నీవు కూడా సహగమనం చేయవచ్చు అని చెప్పి ఆ యోగేశ్వరుడు ఆమె తల మీద హస్తముంచి ఆశీర్వదిస్తాడు. అలాగే సహగమనం చేసే ముందు ఆమె చేయాల్సినటువంటి కొన్ని విధి విధానాల గురించి బోధిస్తాడు. అప్పుడు ఆమె, యోగీశ్వర, మీరే నాకు తల్లి, మీరే నాకు తండ్రి, మీరే నాకు బంధువులు అనుకున్నాను. వీరెవరో ఇక్కడ నాకు తెలిసిన వారు లేరు. ఇంత దూరదేశంలో నేను ఒంటరిదాన్నైనప్పుడు మీరే నాకు తారసిల్లారు. యుక్త వయస్కురాలైనటువంటి నాకు వైదవ్య ధర్మం ఆచరించడం కత్తి మీద నడక వంటిది. యవ్వనం, సౌందర్యం కలవారికి ఈ లోకంలో నిందలు తప్పవు. కాబట్టి నాకు మీరు చెప్పినటువంటి సహగమనమే నచ్చింది. అదే ఆచరిస్తాను. నన్ను ఆశీర్వదించండి అంటూ నమస్కరిస్తుంది. ఆయన ఆశీర్వదించి, తల్లి, త్వరలోనే నీ భర్తను తప్పకుండా కలుసుకుంటావు. నువ్వు ఇంత దూరం గురుదర్శనం కోసం వచ్చావు అన్నావు కదా, కాని విధివశాత్తు జరగరానిదేదో జరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు సహగమనానికి ఒక్కసారి వెళ్లి స్వామివారిని దర్శించి వచ్చి ఆ తర్వాత కర్తవ్యం నిర్వర్తించు అంటూ చెప్పి ఆ యోగీశ్వరుడు సవంతలమై పసుపు ఉంచి ఆమెకు 4 రుద్రాక్షలు ఇచ్చి వీటిలో 2 అతని మెడలోనూ చెవులకు ఒక్కొక్కటి కట్టి రుద్రసూక్తులతో గురువు పాదాలకు అభిషేకించినటువంటి తీర్థం తెచ్చి ఈ శివంపై చల్లు. అప్పుడు సువాసినులకు, వేద విప్రులకు యథాశక్తిగా దానమిచ్చి తరువాత సహగమనం చేయవచ్చని చెప్పి ఆ యొక్క తపస్వి అక్కడి నుండి వెళ్లిపోతారు. అప్పుడు సావిత్రి అక్కడ వేద పండితులందరినీ కూడా పిలిపించి ప్రాయశ్చిత్తాలు చేయించి స్నానం చేసి పసుపు, పారాణి, కుంకుమలతో చక్కగా అలంకరించుకుని శవాన్ని నది వద్దకు మోయించుకుని వెళ్తుంది. తాను అగ్ని పట్టుకుని శవానికి ముందు నెమ్మదిగా నడిచి వెళుతూ ఉంటుంది. మహాసౌందర్యవతి అయినటువంటి ఆమె అంత చిన్న వయసులో మహాలక్ష్మిలా అలంకరించుకుని సహగమనం చేసుకోవటానికి వెళుతుందని చెప్పి తెలిసి గ్రామంలో ఉన్నటువంటి స్త్రీలు, పురుషులు ఆమెను చూడాలని చెప్పి వేల మంది వస్తారు. వారిలో కొందరు ఆమెను చూసి, అయ్యో, ఏం సుఖం ఎరిగినటువంటి ఇంత చిన్న వయసులో ఒక్క బిడ్డైనా కూడా కలగక ముందే చావంటే కించెత్తు కూడా భయం లేకుండా, ఆహా, ఎంత ధైర్యంగా వెళ్తుంది ఆ పిల్ల అని ముక్కును వేలేసుకుంటారు. కొందరైతే ఆమె దగ్గరకు వెళ్లి, ఏమమ్మా, ఎందుకమ్మా ఈ వృధాగా ప్రాణాలు తీసుకుంటావు? పుట్టింటికి వెళ్లి అక్కడ చక్కగా హాయిగా జీవించరాదా అని చెబుతారు. ఆమె వారికి సమాధానం చెప్పకుండా దృఢమైనటువంటి నిశ్చయంతో ముందుకు సాగిపోతూ ఉంటుంది. మరికొంతమంది, ఆహా, ఈమె ధర్మవేత్త అయినటువంటి మహాపతివ్రత కాబట్టే ధర్మం తప్పకుండా నడుచుకుంటుంది. వీళ్ళందరికీ కూడా ఈమె మార్గదర్శకురాలంటూ కీర్తిస్తారు. చివరికి అలాగే అందరూ కూడా నది ఒడ్డుకు చేరుకుని శవాన్ని దించి చితి పేరుస్తారు. అప్పుడు సావిత్రి అక్కడకు చేరినటువంటి సువాసులందరికీ కూడా వాయనాలు, బ్రాహ్మణులు దండిగా దక్షిణాలు సమర్పించి వారందరికీ కూడా నమస్కరించి ఉత్సాహంతో అందరితో ఇలా చెబుతుంది. తల్లులారా, విప్రోత్తములారా, ఇదే మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. నాకు దీపావళి పండుగ వచ్చింది. మా పుట్టింటి నుండి దీపావళి కబురు వచ్చింది. నా కన్న తల్లి అయినటువంటి గౌరీదేవి వద్దకు వెళుతున్నాను. అక్కడ మా వాళ్ళందరితో కలిసి పార్వతీ పరమేశ్వరుని ఇద్దరిని కూడా పూజించుకుంటాను అని చెబుతుంది. తర్వాత తనకు తోడుగా వచ్చిన వారితో ఇలా చెబుతుంది. మీరు బాధపడతారెందుకు? మీరు ఇంటికి వెళ్ళవచ్చు. మా అత్తామామలకు మాత్రం వెంటనే ఈ దుర్వార్త చెప్పకూడదు సుమా. ఒకవేళ చెబితే ఆ వృద్ధుల యొక్క ప్రాణాలు వెంటనే పోతాయి. వారిని చంపినటువంటి పాపం మీకు కూడా చుట్టుకుంటుంది. కాబట్టి మేమిద్దరం గురుసేవలో సుఖంగా ఉన్నామని చెప్పి అక్కడ వారందరికీ చెప్పండి అని చెప్పి ఆమె ఆ యోగేశ్వరుడు చెప్పిన విధంగా శవానికి రుద్రాక్షలు అలంకరించి అక్కడ విప్రులతో, అయ్యలారా, నేనొక్కసారి గురుదక్షిణం కోసం వచ్చాను. కాబట్టి ఒక్కసారి ఆయన్ని దర్శించుకుని వచ్చి సహగమనం చేయటం నా ధర్మం అని చెప్పి అనిపిస్తుంది. నేను వెళ్ళి రానా మరి అని అడుగుతుంది.
అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అమ్మా సరే, కాని సూర్యాస్తమయానికి ముందే అగ్ని సంస్కారం జరిగేలా మాత్రం చూసుకో తల్లి అని చెబుతారు. అందుకు ఆమె అంగీకరించి గురుదక్షిణానికి వెళుతుంది. అక్కడ వాళ్ళందరూ ఎంతో కుతూహలంతో ఆమె వెంట వెళ్తారు. సావిత్రి మెల్లగా నడుచుకుంటూ మనసులో స్వామిని ఇలా స్తుతిస్తూ ఉంటుంది. స్వామి, మీరు సర్వేశ్వరుడు, శరణు కోరిన వారందరికీ పురుషార్థాలను ప్రసాదించారని మీ కీర్తి నలువైపులా విస్తరించింది. త్రిగుణాతీతులైన త్రిగుణాలను ధరించి సృష్టి స్థితి లయలను చేసేటటువంటి త్రిమూర్తి స్వరూపము మీరే కదా. మీ వల్ల అసలు కానిదేముంటుంది? కర్మసూత్రాన్ని అమలుపరిచి దండించదగిన వారిని దండించేటటువంటి కర్మఫల ప్రదాతలు మీరే. మీరు భక్తుల పాలిట కల్పవృక్షమని చెప్పి నేను విని నా భర్తను బ్రతికించుకుందామని చెప్పి సంతానం పొందవలే అనే ఆశతో ఇంత దూరం నడుచుకుని మీ వద్దకు వచ్చాను. నేను ఎంత పాపం చేశానో తెలియదు కాని స్వామి, అందరికీ అబ్బినటువంటి సౌభాగ్యం సంతానం నాకు మాత్రం కరువైపోయింది. ఇంతటి దుస్థితి నాకు కలిగింది. మీ మీద ఎంతో ఆశ పెట్టుకుని వచ్చినందుకు అన్నీ నాకు చాలా బాగా జరిగాయి. స్వామి, మిమ్మల్ని ఆశ్రయించిన వారికి మీరు ప్రసాదించేదేమిటో నాకు బాగా తెలిసొచ్చింది. ఈ లోకంలో వ్యాపించిన మీ కీర్తిని పరలోకానికి కూడా తీసుకుని వెళ్లాలని నా భర్తతో కలిసి నేను వెళ్లిపోబోతున్నాను. ఇలా అనుకుంటూ ఆమె సహగమనానికి చేరుకుంటుంది. దేదీప్యమానటువంటి స్వామివారి యొక్క మూర్తి కనిపించగానే ఆమె హృదయంలో అపారమైనటువంటి భక్తి పేరుకుపోయి ఉన్నటువంటి అక్కడి నుండి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తుంది. వెంటనే స్వామివారు ఆమె నిత్య సౌభాగ్యవతి భావ అంటూ ఆశీర్వదిస్తాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి జనంలో కొందరు తమలో తామే నవ్వుకుంటారు. వారిలో ఒకడు సాహసించి, ఏమిటి స్వామి, ఈమెను సౌభాగ్యవతి భవ అంటూ ఆశీర్వదిస్తున్నారు? ఈమె భర్త ఇంతకు ముందే ఇక్కడే మరణించాడు. అతని శవం ఇంకా శ్మశానంలోనే ఉంది. మీ వద్ద సెలవు తీసుకుని ఈమె సహగమనం చేయబోతుంది తెలుసా? ఇంకా ఈమె సౌభాగ్యవతి భవ ఎలా అవుతుంది స్వామి అని అంటాడు. అది విన్నటువంటి స్వామివారు, ఏమీ తెలియనట్లుగా అలాగా, ఇప్పుడు ప్రాణం పోయిందా? ఏమైనా సరే ఈమె సౌభాగ్యం స్థిరమవునుగాక. ఈమె భర్త ఎలా చనిపోయాడు మేము చూస్తాం. అగ్ని సంస్కారం నిలిపివేసి ఆ శవాన్ని తీసుకురండి. మా వాక్కు ఎన్నటికీ వ్యర్థం కాదు అని అంటారు. అందరూ ఆశ్చర్యపడి ఎంతో ఆసక్తితో ఆ శవాన్ని తీసుకురావడానికి పరుగు పరుగున వెళతారు. అంతలో కొందరు బ్రాహ్మణోత్తములు వచ్చి గురువు పాదాలకు రుద్రాభిషేకం చేయటం ప్రారంభిస్తారు. అంతలో ఆ శవాన్ని అక్కడకు తీసుకువస్తారు. వెంటనే స్వామివారు ఆ శవానికి కట్లు విప్పించి దానిపైన కప్పినటువంటి గుడ్డను తొలగించి చూస్తారు. తర్వాత తమ పాదోదకం తీసి ఆ శవంపై చల్లి తమ యొక్క అమృత దృష్టితో తదేకంగా ఆ శవం కేసి చూస్తారు. అందరూ చూస్తూ ఉండగానే ఆ శవంలో కదలిక ప్రారంభమై మరుక్షణం దత్తుడు లేచి కూర్చుంటాడు. అతను సావిత్రితో, ప్రేయసి, నీవు నన్ను ఎక్కడికి తీసుకుని వచ్చావు? ఈ యతీశ్వరుడు వారెవరు? నాకింత గాఢంగా నిద్రపడితే నన్ను లేపనన్నా లేపలేదే అని అంటాడు. అప్పుడు సావిత్రి ఆనంద బాష్పాలు కారుస్తూ జరిగిందంతా కూడా చెప్పి, మన పాలిట పరమేశ్వరుడు ప్రాణదాత ఈ గురుమూర్తి అని చెబుతుంది. అప్పుడు ఆ దంపతులు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి ఆనంద బాష్పాలతో ఆయన పాదాలను అభిషేకం చేస్తారు. పరాత్పర జగద్గురు కృపాసాగర శరణమూర్తి, అస్త్రితుల పాలిత కల్పవృక్షమా, శ్రీహరి సచ్చిదానంద స్వరూపమైనటువంటి మీ లీల ఈ జగమంతా మీ కీర్తి ఈ యొక్క దిగాంతాలకు వ్యాపించిపోతుంది. స్వామి, ఎన్నో పాపాలు చేసుకుని పుట్టి దుఃఖాల్లో పడి ఉన్నటువంటి మేము సర్వజీవరక్షకులైనటువంటి మిమ్మల్ని మర్చిపోయాం. మీరే మాకు దిక్కు, మమ్మల్ని ఉద్ధరించండి అంటూ అనేక విధాలుగా స్తుతిస్తారు. స్వామివారు వారిని ఆశీర్వదించి సిరి సంపదలు దీర్ఘాయువు కలిగి అష్టపుత్రులను కనండి. మీ దుష్కర్మలన్నీ కూడా తీరిపోయాయి. మీ దేహాలు పవిత్రమయ్యాయి. మా ప్రసాదం వలన మీకు 4 పురుషార్థాలు సిద్ధించి చివరకు ముక్తి కూడా కలుగుతుంది. మీరికి ఇంటికి వెళ్ళండి అని అంటారు. అది విన్నటువంటి జనులందరూ కూడా జయధ్వానాలు చేస్తూ స్వామికి నమస్కరించి హారతులు ఇస్తారు. అయితే అందరిలో ఒక దూకుడు స్వామి వారి ముందుకు వచ్చి, అయ్యా, నాకు ఒక సందేహం ఉంది. నుదిరి రాతను తప్పించడం ఎవరితరం కాదని వేదశాస్త్రాలు చెబుతున్నాయి కదా. బ్రహ్మరాత నిజమే అయితే ఈ చనిపోయినవాడు తిరిగిలా బతికాడు అని అడుగుతాడు. అప్పుడు స్వామివారు నవ్వి, బ్రహ్మ అనుమతితోనే మేము వచ్చే జన్మలో ఉన్నటువంటి అతని జీవితకాలం నుండి 30 సంవత్సరాలు ఈ జన్మకు మార్చాం.
అంతేకాని విధివ్రాత అనేది వాస్తవమే అని చెప్పి అతనికి దివ్య దృష్టిని ప్రసాదించి ఆ సత్యాన్ని దర్శింపచేస్తాడు. ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యపోతాడు. అందరూ కూడా ఆశ్చర్యంతో తిరిగి వారి వారి లోకానికి వెళ్లిపోతారు. నాడి నుండి స్వామివారి కీర్తి దశ దశలా వ్యాపిస్తుంది. సావిత్రి దత్తాత్రేయులు సంగమంలో స్నానం చేసి స్వామివారిని పూజించి వేద విప్రులకు భారీ ఎత్తున దక్షిణాలు ఇచ్చి పంపిస్తారు. అప్పుడే సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడు. ఆ దంపతులకు వెంట తీసుకుని స్వామివారు తమ మఠానికి చేరుకుంటాడు. ఇక దత్తుడు సావిత్రి ఆ రోజు అక్కడే నిద్ర చేసి మరుసటి రోజు తెల్లవారుజామునే స్నానం చేసుకుని స్వామివారిని దర్శిస్తారు. అప్పుడు సావిత్రి నమస్కరించి ఆయనతో ఇలా అంటుంది, స్వామి, నిన్న నేను శోకిస్తూ ఉన్నప్పుడు ఒక యోగీశ్వరుడు వచ్చి నాకు ధర్మము, రుద్రాక్షలు, విభూది ప్రసాదించారు. అసలు ఆయన ఎవరు? ఆయన చెప్పినట్లుగా చేయబట్టే నాకింతటి మహాభాగ్యం కలిగింది అని అడుగుతుంది. అప్పుడు స్వామి చిరునవ్వులు చిందిస్తూ, అమ్మాయి, నీ ప్రతిభక్తికి చూడాలనిపించి మేమే మారు రూపంలో మీ వద్దకు వచ్చాము. నీకు రుద్రాక్ష మహిమను తెలియజేయడానికి వాటిని ప్రసాదించాము. వాటి మహత్యం వలనే మీకిలాంటి అభయం లభించింది. మీరు మాకు ఆప్తులు. అలాగే మీరు మమ్మల్ని ఎప్పటి నుండో పూజిస్తూ ఉన్నారు కాబట్టే వాటి మహత్యం గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఎటువంటి వారికైనా రుద్రాక్షలు ధరిస్తే పాపాలు ఉండవు, ఎంతో పుణ్యం లభిస్తుంది అని చెప్పి శృతి పురాణాలు చెబుతున్నారు. 1000 రుద్రాక్షలు ధరించిన వాడు సాక్షాత్తు రుద్రుడే. అన్నీ దొరకనప్పుడు బాహులకు 16 వేసి, శిఖలో 1 చేతులకు 24 వేసి, మెడలో 32 శిరస్సు, 42 చెవులకు 12 వేసి, కన్నులకు ఒక్కొక్కటి, వక్షస్థలంలో 108 ధరించిన వాడు సాక్షాత్తు కుమారస్వామితో సమానుడు. పగడాలు, స్ఫటికలు చేర్చి బంగారంతో ధరించిన వారికి ఎటువంటి అనారోగ్యం కాని, ఎటువంటి బాధలు కాని లేకుండా అనంతమైనటువంటి ఫలితం వస్తుంది. ఇక భస్మము, రుద్రాక్ష ధరించని వారి యొక్క జన్మ వ్యర్థం. అది ధరించి స్నానం చేస్తే గంగా స్నాన ఫలితం ఉంటుంది. రుద్రాక్షను ధరించిన వారికి ఎంతటి మంచి ఫలితం కలుగుతుందో నీకు ఒక కథ గురించి చెబుతాను, విను. పూర్వం కాశ్మీర దేశంలో భద్రసేనుడనే రాజుకు తారకుడనేటువంటి కొడుకు, మంత్రి సుధర్ముడికి సద్గుణుడనే కొడుకు ఉండేవారు. వారెంతో ప్రేమతో మసులుకుంటూ ఎలాంటి ఆభరణాలు లెక్క చేయకుండా ఎప్పుడూ రుద్రాక్షలు ధరించి శివారాధన చేసి కాని భోజనం చేసేవారు కాదు. ఒకనాడు పరాశర మహర్షి రాగా భద్రసేనులు ఆయన పూజించి ఆ బిడ్డలిద్దరి విచిత్రమైనటువంటి కారణమేమిటో చెప్పమంటూ ప్రార్థించాడు. అప్పుడు ముని, రాజా, వెనుక నంది గ్రామంలో మహాసౌందర్యవతి శ్రీమంతురాలు అయినటువంటి మహానంది అనేటువంటి ఒక వేశ్య ఉండేది. ఆమె గుణవంతురాలు, స్వేచ్ఛాచారణిగా జీవించక పెద్దల వలన సకల ధర్మాలు తెలుసుకుని దాన ధర్మాలు చేస్తూ జీవిస్తూ ఉండేది. ఆమె నిత్యము అలంకరించుకుని తన ఇంట్లో ఉన్నటువంటి మండపంలో నృత్యం చేసేది. ఆ మండపంలో ఒక కోడిని, ఒక కోతిని పెంచుకుంటూ ఉండేది. వాటిని ఆమె వినోదం కోసం రుద్రాక్షలతో అలంకరించేది. ఒకనాడు మహాధనికుడు, శివవ్రత దీక్షంతుడు అయినటువంటి ఒక వైశ్యుడు ఆమె ఇంటికి వచ్చాడు. అతని ఒంటి మీద విభూది, చేతులకు రత్న కంకణాలు, అతని చేతిలో సూర్యుడిలా వెలిగిపోతున్నటువంటి రత్నలింగం ఉన్నాయి. ఆ వేశ్యను ఆశపడి తన సఖి చేత కబురు పంపిస్తాడు. అతను ఆ మండపంలో కూర్చుని మహాసౌందర్యవతి అయినటువంటి ఆ వేశ్య తనను సంతోషపెట్టగలిగితే ఆ లింగాన్ని ఇస్తాను అంటాడు. అందుకు ఆమె ఎంతో సంతోషించి 3 రోజులు పతివ్రతా ధర్మాన్ని అనుసరించి అతన్ని సేవించగలనని చెప్పి తన సఖి చేత చెప్పిస్తుంది. అప్పుడు ఆ వైశ్యుడు ఆ మాట విని నవ్వి, కులస్త్రీకి వలె వేశ్యకు అదిరా సాధ్యమంటూ విమర్శిస్తాడు. అప్పుడు ఆ వేశ్య, నా విషయంలో మీకెలాంటి సందేహం అక్కర్లేదు. నేను త్రికరణాశుద్ధిగా 3 రోజులు పాతివ్రత్యం అవలంబించగలను అని చెప్పి ఆ లింగంపై చేయి వేసి సూర్యచంద్రుల సాక్షిగా ప్రమాణం చేస్తుంది. ఆ వైశ్యుడు ఆ శివలింగం ఆమె చేతికిచ్చి, ప్రేయసి, ఇది నాకు ప్రాణంతో సమానం, దీనికేమైనా అయితే నేను ఊరుకోనంటూ చెబుతాడు. ఆమె దాన్ని ఎంతో శ్రద్ధతో పూజిస్తూ ఉంటుంది. అలా ఇద్దరూ కలిసి ఆ రాత్రికి అంతఃపురంలోకి వెళ్ళాక అదేం చిత్రమో కాని నాట్య మండపం క్షణంలో భస్మమైపోయింది. ఆ కోడి కూడా భస్మమైపోయాయి. ఇరుగు పొరుగు వారందరూ కలిసి ఆ మంటలు ఆర్పుతున్నారు. తెల్లారాక అది తెలిసి వైశ్యుడు, అయ్యో, నా ప్రాణలింగమే పోయింది, నేను బ్రతికి ఉండి ఏం లాభం అని ఏడుస్తూ అక్కడ ఉన్నటువంటి బూడిదంతా గాలించిన ఆ లింగం దొరకదు. అతను ఒక
చితి వెలిగించి ఆ మంటల్లోకి దూకాడు. అప్పుడే ఆ వేశ్య నాదా నాదా అంటూ కేకలు పెడుతూ వచ్చి తన ధర్మాన్ని అనుసరించి సహగమనం చేయటానికి సిద్ధమైంది. ఆమె బంధువులు ఆమెను వాదించి, ఏ వేశ్య, ఇదేం వెర్రి అని ఎన్నో రీతిగా చెప్పడం ప్రారంభించారు. కాని ఆమె మాటలు ఏమీ కూడా పట్టించుకోకుండా సూర్యచంద్రుడు సాక్షిగా అతనితో పాతివ్రత్యాన్ని అవలంబించినటువంటి నాకు ఇదే ధర్మం. నేనిప్పుడు సహగమనం చేయకుంటే నాతో పాటు నా 21 తరాల వారు నరకంలో పడతారు. కాబట్టి నా ధర్మాన్ని నేను పాటిస్తానని చెప్పి వారందరినీ కూడా వాదిస్తుంది. మరణమన్నది ఎప్పటికైనా తప్పదు కదా. ఇలా హీనంగా బ్రతిక కంటే నా ధర్మాన్ని ఆచరించి తరించడం నాకెంతో శ్రేష్టమని చెప్పి అగ్నిలోకి దూకిపోతుంది. వెంటనే పరమేశ్వరుడు సాక్షాత్కరించి, సుందరి, ధర్మగుణాన్ని పరీక్షించదలిచి నేనే ఆ వైశ్య రూపంలో వచ్చాను. నీకిచ్చినది నా ఆత్మలింగమే. ఈ మండపానికి నేనే నిప్పు పెట్టి నీ పాతివ్రత్యాన్ని పరీక్షించాను. నీ ఇష్టం వచ్చినటువంటి వరం కోరుకో అన్నాడు. ఆమె ఆశ్చర్యపడి భక్తితో నమస్కరించి, స్వామి, నాకీ ముల్లాకాల్లో ఎలాంటి భోగం అక్కర్లేదు. నాకు ఈ సంసార బంధం తొలగించి శాశ్వతమైనటువంటి శివ సాహిత్యాన్ని ప్రసాదించు అంటూ ప్రార్థిస్తుంది. అందుకు పరమేశ్వరుడు సంతోషించి ఆమెను వెంటనే కైలాసానికి తీసుకువెళ్లాడు. ఆనాడు నాట్య మండపంలో అగ్నిలో పడి మరణించినటువంటి ఆ కోడి కోతి ఈ బిడ్డలుగా జన్మించారు. పూర్వజన్మ సంస్కారం వలన శివభక్తులై భస్మం, రుద్రాక్షలు ఇంత ప్రీతితో ధరిస్తూ ఉన్నారు. వీరి పుణ్యం చెప్పడానికి శక్యం కానిది. కాబట్టి ఓ సాధ్వి, రుద్రాక్షకి ఇంత మహిమ ఉంది అంటూ స్వామివారు సావిత్రికి రుద్రాక్ష మహిమ గురించి వివరిస్తారు. కాబట్టి సావిత్రి ఏ గ్రామంలో రుద్రజాపం జరుగుతుందో అక్కడ పాపాలనేవి ప్రవేశించలేవు. అది సర్వపాపహారం. ఇది రుద్రాక్ష మహత్యం గురించి తెలుసుకున్నటువంటి సావిత్రి అలాగే దత్తులు స్వామివారికి నమస్కరించి, సావిత్రి ఇలా అంటుంది, స్వామి, నిరంతరం కూడా మీ పాదాలను స్మరించే విధంగా సాధనంగా నాకు ఒక మంత్రాన్ని ఉపదేశించి అనుగ్రహించండి అంటూ వేడుకుంటుంది. అప్పుడు స్వామివారు, అమ్మా, స్త్రీలకు భర్తను సేవించడం కంటే మోక్షానికి వేరొక మార్గం లేదు. అయితే నీకొక వ్రతం గురించి చెబుతాను. ఆ వ్రతాన్ని ఆచరించు అంటూ స్వామివారు సావిత్రికి సోమవారం వ్రత కథ గురించి వివరించి సోమవారం వ్రతం చేసుకోమంటూ ఆశీర్వదిస్తారు. అంతలో తమ పుత్రుడు ఆరోగ్యంతో సుఖంగా గురుసేవలో ఉన్నాడని తెలుసుకున్నటువంటి గోదేనుడు, అతని భార్య వారిని చూడటానికి అక్కడకు చేరుకుంటారు. వారు స్వామివారిని దర్శించి జరిగిందంతా కూడా తెలుసుకుని 1000 మంది బ్రాహ్మణులకు సమారాధన చేసి కొడుకు కోడలను తీసుకుని స్వస్థలానికి చేరుకున్నారు. సావిత్రి దత్తాత్రేయులు స్వామివారు చెప్పినటువంటి వ్రతాన్ని ఆచరించి కాలాంతరంలో పూర్ణాయులైనటువంటి కొడుకులను కంటారు. చనిపోయినటువంటి ఒక వ్యక్తికి తిరిగి బ్రతికించి స్వామివారు తిరిగి సౌభాగ్యాన్ని ప్రసాదించారు అనేటువంటి వార్త నలుదిక్కులకు పాకిపోయింది. ఈ విధంగా స్వామివారు చేసినటువంటి గురులీలలు ఎన్ననేది మనం చెప్పలేం, ఎన్నని మనం వినలేం. ఈ గురు పౌర్ణమి నాడు గురుమూర్తి స్వరూపమైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి మహత్యం గురించి తెలుసుకోవటం నిజంగా మన అదృష్టం. ఆ స్వామి అనుగ్రహం మనపై కూడా ఎప్పుడూ నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్వామిని వేడుకుంటూ ఈ రోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. ఇది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై దత్తాత్రేయ స్వామి అని కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.